అందరికీ నమస్కారం. నేను మీ పద్మలత కొట్టి మరోమారు మీ ముందుకి. ఈరోజు మనము ఒక మంచి పుస్తకం గురించి తెలుసుకుందాం కొన్ని విషయాలు. నేను ఈ మధ్యనే చదివాను. అదేంటంటే రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే ఒక పుస్తకము. దీంట్లోని కొన్ని ముఖ్యమైన అంశాలు ఈరోజు మనం చెప్పుకుందాము. అయితే ముందుగా ఈ పుస్తకాన్ని ఎవరు రచించారు? రాబర్ట్ కియోసాకి. ఇతను అమెరికా దేశస్థుడు. ఇతనేమో రిచ్ డాడ్ పూర్ డాడ్తో పాటుగా అతను క్వాష్ ఫ్లో క్వాడ్రంట్, అలాగే ద బిజినెస్ ఆఫ్ ద 21st సెంచురీ అని పుస్తకాలు కూడా రాశారు. అయితే ఈ పర్టికులర్గా ఈ రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ ఏంటంటే, ఈ పుస్తకము మనకి ఆర్థిక విద్య, అలాగే సంపద ఎలా సృష్టించాలి అంటే వెల్త్ మేనేజ్మెంట్, వెల్త్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి, అలాగే సంపన్నుల ఆలోచన విధానం కూడా మనకి వివరిస్తుందన్నమాట. ఇందులోని ముఖ్యంగా రాబర్ట్ కియోసాకి ఏం చేస్తారంటే ఇద్దరు తండ్రుల గురించి చెప్తారనమాట. అదేంటంటే పేద మధ్యతరగతి ప్రజలు మరియు ధనికులు ఎలా ఆలోచిస్తారో ఇందులో అతను చెప్తారు. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే ఆర్థిక విద్య యొక్క ప్రాముఖ్యత అతను చెప్తారనమాట. సంపద ఎలా పెంచుకోవాలి, సంపదని ఎలా సంపాదించాలి, అలాగే ఎలా నిల్వ చేయాలి, అలాగే ఎలా పెట్టుబడులు పెట్టాలి, ఇవన్నీ కూడా విషయాలు అందులోని చెప్తారనమాట. అలాగే పేద మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా సంపాదించడానికి ఎలా దృష్టి పెడుతూ ఉంటారు, ధనికులు ఎలా సంపాదించిన దాన్ని పెట్టుబడిగా పెట్టడానికి ప్రయత్నిస్తారు, ఇవన్నీ అతను చెప్తారనమాట. రెండో పాయింట్ ఏంటంటే అతను చెప్పింది ఇంట్రెస్టింగ్గా ఏంటంటే ఆస్తులు అలాగే బాధ్యతలు. ఆస్తులు అంటే ఏంటండి? అసెట్స్. మనకి ఏవేవైతే ఉంటాయో అసెట్స్ అంటే ఏంటి? స్థిరాస్తులు అనమాట. అలాగే వ్యాపారాలకు పెట్టే పెట్టుబడులు, అలాగే స్టాక్స్, అలాగే ఇళ్ళు కొంటుంటాము, పొలాలు కొంటుంటాము, ఇవన్నీ కూడా ఆస్తుల కింద వస్తాయి. బాధ్యతలు ఏంటి అంటే లయబిలిటీస్ అంటారు. అంటే ఏంటంటే చాలామంది బాధ్యతలు ఎక్కువ అవడం వల్ల లయబిలిటీస్ ఎక్కువ అవడం అంటే ఏంటంటే రుణాలు తీసుకుంటారు, ఖరీదైన కార్లు కొంటుంటారు, అలాగే ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా లయబిలిటీస్లోకే వస్తాయన్నమాట. అప్పులు తీసుకొని తమ జీవితాన్ని నడుపుతూ ఉంటారనమాట. అయితే ఏం చేయాలంటే సంపద పెరగాలంటే, వెల్త్ పెరగాలి అంటే మనం ఏం చేయాలి? వెల్త్ పెరగాలంటే ఆదాయాన్ని పెంచే ఆస్తులని కూడబెట్టుకోవాలి. అంతేగాని 10 పైసలు ఉంది అంటే 10 పైసలు కూడా ఖర్చు పెట్టేస్తే మన దగ్గర మిగిలేదేవి ఉండదు అని ఇతను చెప్తారు. అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే ఉద్యోగం కోసం కాకుండా మనం ఏంటంటే పని ఏ విధంగా చేయాలి, డబ్బు కోసం, అలాగే ఆ డబ్బుని మనం ఏ విధంగా సంపాదించాలి, అలాగే ఉద్యోగంలో సాటిస్ఫాక్షన్ ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ కూడా ఇతను చెప్తారనమాట. సాధారణ ప్రజలట ఎక్కువగా ఎవరి దగ్గరైనా పని చేయడానికి ఇష్టపడతారట. కానీ ధనికులు ఏం చేస్తారంటే డబ్బుని వాళ్ళ కోసం పనిచేసేటట్టు చేస్తారట. చూడండి, ఇలాగా అతను చెప్తారనమాట. అలాగే వాళ్ళు ఏం చేస్తారు, ధనికులు అంటే ఉద్యోగం చేయడానికి ఇష్టపడరు. వాళ్ళు ఎప్పుడు కూడా పెట్టుబడులు పెట్టడానికి ఇష్టపడతారు. వాళ్ళేంటి వ్యాపారాలు, పెట్టుబడి ద్వారా ఇంకా సాధించాలి, సంపాదించాలి ఏ విధంగా అని ఆలోచిస్తూ ఉంటారు. 4వ పాయింట్ ఏంటంటే డబ్బు కోసం పని చేయడం, అలాగే డబ్బు మన కోసం పని చేయించడం. అయితే ప్రతి మనిషి కూడా మనం ఏం చేస్తాము, మనము ఆ డబ్బు కోసం పని చేస్తాం, ఉద్యోగం అనేది చేస్తూ ఉంటారు. అయితే అలాగే డబ్బు మన కోసం పనిచేయడం ఎలాగా అని కూడా చెప్తారు. ఏంటంటే జీతం కోసం కొంతమంది పనిచేస్తే, కొంతమంది డబ్బుని పెట్టుబడిగా పెట్టి ఆ డబ్బు కోసం, ఆ డబ్బు మన కోసం పనిచేసేటట్టుగా చేయిస్తారు. అదే ధనికుల లక్షణము అని కూడా ఇతను చెప్తాడనమాట. అయితే 5వ పాయింట్ ఏంటంటే ప్యాసివ్ ఇన్కమ్ ముఖ్యం. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి? సంపదను సంపాదించడానికి పెంచుకోవాలంటే పని చేయకుండా వచ్చే ఆదాయాన్ని పెంచుకోవడం. పని చేయకుండా అంటే ఉద్యోగం చేసేవాళ్ళు ఉద్యోగం చేస్తారు. అలాగే ఉద్యోగం ఈ పుస్తకంలో ఏం చెప్తారు అంటే ఉద్యోగంతో పాటు మనం చేసే వృత్తితో పాటు మనకి అదనపు ఆదాయాలు కూడా ఉండాలి అని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కొంతమందికి చూడండి ఇళ్ళు ఉంటాయి, ఆ ఇళ్ళ అద్దెలు వస్తుంటాయి. అంటే అదేంటది? ఆ ఇంటి మీద అతనికి జనరేట్ అయిన డబ్బు అనమాట. అలాగే స్టాక్ మార్కెట్లో కొంతమంది పెడతారు, అలాగే వ్యాపారాలు కొంతమంది చేస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా ఏంటంటే ప్యాసివ్ ఇన్కమ్ వచ్చే మార్గాలు అనమాట. అలాగే ఇతను ఏం చెప్తారు అంటే నెక్స్ట్ 6వది భయాన్ని జయించమంటారు. భయం అంటే ఏంటంటే రిస్క్ తీసుకోవడానికి చాలామంది భయపడతారు.
అదేంటంటే చాలామంది పెట్టుబడులు పెట్టడానికే భయపడతారనమాట. ఏదైనా ఒక వ్యాపారం చేయాలనుకోండి, ఎంతో కొంత పెట్టుబడి పెట్టే కదా వ్యాపారం చేయాల్సి ఉంటుంది. అయితే చాలామంది ఏంటంటే అమ్మో మనం పెట్టిన పెట్టుబడే పోతుందేమో అంటే ఆరంభంలోనే అది పోతుంది అనే ఒక నమ్మకంతో ఉంటారనమాట. అందువల్ల ఏంటంటే కానీ ధనికులు ఏం చేస్తారు, ముందే ఎటువంటి ప్రమాదం రాని అంటే రిస్క్ టేకర్స్ అనమాట. వాళ్ళు రిస్క్ తీసుకుందాం, ఎలాగైనా సరే మనం పైకి ఎదుగుదాం, మనతో పాటు ఒక 10 మందిని పైకి తీసుకొద్దాం అని ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి, ఒక ఫ్యాక్టరీని ఎవరైనా స్థాపిస్తే ఒక ఫ్యాక్టరీ ఒక వ్యక్తితో నడిచేది కాదు కదా, కొంతమందికి ఉపాధి కల్పన జరుగుతుంది. అలాగే ధనవంతులు ఏం చేస్తారంటే తమకున్న డబ్బుని 10 మందికి కూడా పెట్టి 10 మందితో పాటుగా తాము ఎదుగుతూ 10 మందిని ఎదిగేటట్లుగా చేస్తారు. ఇటువంటి అన్నింటినీ కూడా ఎలా వస్తుంది అంటే భయాన్ని ముందు జయించాలి. అలాగే పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, వాటి నుంచి పాఠాలు నేర్చుకుంటూ ముందుకు వెళ్తారట. అలాగే 7 పాయింట్లో అతను ఏం చెప్తారంటే పాఠశాలలో విద్యని మనం నేర్పిస్తాం, విద్యతో పాటు సంపద సంపాదించడం అనేది నేర్పరు అని అతను చెప్తాడనమాట. సంపాదించడం కూడా మనము అంటే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ కూడా ఉండాలి పాఠశాలలో, కానీ అన్ఫార్చునేట్లీ అటువంటిది లేదు అని అతను తన పుస్తకంలో చెప్తారు. అలాగే 8వ పాయింట్ ఏంటంటే బలమైన వ్యాపారం నెట్వర్క్ చాలా అవసరం ఉంటుంది. అంటే ఏంటంటే ధనికులకి మానవ సంబంధాలు బాగా ఉపయోగించుకుంటారు. అంటే ఏంటంటే వాళ్ళకి నెట్వర్కింగ్ కెపాసిటీ ఉంటుంది, వాళ్ళు ఎప్పుడూ కూడా ఎవరితోటి కట్ చేసుకోరనమాట. మీరు చూడండి, వ్యాపారస్తులు ఎప్పుడూ కూడా అందరితో మంచిగా ఉండడానికే ప్రయత్నిస్తారు, కట్ షాట్ చేయరు అనమాట. వీళ్ళతో మాట్లాడడం, వాళ్ళతో అట్లాంటివి ఉండదు. వాళ్ళకి ఎంతసేపు కూడా వాళ్ళ వ్యాపారాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, అలాగే ఒక వ్యక్తి ఆ వ్యక్తితో ఎంతమంది పరిచయం అవుతారు, ఆ వ్యక్తితో మనకి ఏ విధంగా పని అవుతుంది, ఆ పరిచయమైన కొత్త వాళ్ళతో ఏ విధమైన పని అవుతుంది, ఈ విధంగా మనకి చాలా నెట్వర్కింగ్ని ఉపయోగించుకొని అందువల్ల కొత్త అవకాశాలు అలాగే కొత్త పెట్టుబడులు మనకి దొరికేటట్లుగా వాళ్ళు చేసుకుంటారనమాట. ఇంక 9వ పాయింట్ ఏంటంటే ఆర్థిక లక్ష్యాలని ముందుగానే నిర్ణయించుకుంటారు. అంటే ఏంటి, మనం సాధించాలి ఏంటి, మనం ఏం చేయబోతున్నాము, మన ఆర్థిక లక్ష్యాలు ఏంటి అంటే ఈ ఏడాదిలో మనం ఏం చేయదలుచుకుంటున్నాం, అలాగే 3 ఏళ్లలో మనం ఏం చేయదలుచుకుంటున్నాం, 5 ఏళ్లలో మనం ఏం చేయదలుచుకుంటున్నాం అంటే ఆర్థిక పరంగా అనమాట. డబ్బుని ఏ విధంగా ఉపయోగిస్తూ మనం ఏ విధంగా ముందుకు వెళ్ళదలుచుకుంటున్నాం అనే లక్ష్యాలు ముందుగానే వేసుకోవాలి. అంటే రోడ్ మ్యాప్ అనమాట, పద్ధతిగా ఇది చేయాలని మనము అనుకోవాలి. అలాగే 10వ పాయింట్లో ఇతను ఏం చెప్తారంటే వ్యాపారాన్ని మానసికత అంటే ఏంటంటే మనస్ఫూర్తిగా మైండ్ సెట్ బాగా కరెక్ట్గా కూడా వ్యాపార దృక్పథంతో ఉండాలంటారు ఇతను. ఏంటంటే ధనికులు ఉద్యోగం కోసం కాదు, వ్యాపారం కోసం ఎప్పుడూ ఆలోచిస్తారు, 10 మందికి ఉద్యోగాలు ఇచ్చేటట్లుగా ఆలోచిస్తారు. ఎందుకంటే ఒక ఏదైనా ఒక సంస్థ ఉందంటే అది ఒక్కరితో నడవదు కదా, చాలామందికి ఉపాధి కల్పన కోసం ఆలోచిస్తారు. అంటే ఏంటంటే తాము ఎదుగుతూ 10 మంది ఎదిగేటట్లుగా చేస్తారు. అలాగే సొంత వ్యాపారం ఏదో చేయాలి, అలాగే దాని ద్వారా మనం పెట్టుబడిని సాధించాలి అని చెప్పి ఎప్పుడు కూడా ధనవంతులు ఆలోచిస్తారనమాట. అయితే ఈ 10 పాయింట్ల ద్వారా ఇతను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ పుస్తకంలోని డబ్బున్న వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారు, అలాగే పేదవాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారు, అలాగే డబ్బు అలాగే పెట్టుబడులు ఆర్థిక స్వేచ్ఛ ఇవి ఏమిటి, వీటి వాస్తవం ఏంటి, అలాగే సంపన్నుల ఆలోచన విధానం ఎలాగుంటుంది, ఆర్థిక స్వేచ్ఛ ఏ విధంగా వస్తుంది, అలాగే పేదవాళ్ళు ఏ విధంగా ఖర్చు పెట్టి అమౌంట్ ఏదైతే ఉంటుందో డబ్బుని వేస్ట్ చేస్తారు, అలాగే డబ్బున్నవాడు అదే డబ్బుని ఏ విధంగా ఉపయోగించి 10 మందికి ఉపయోగపడేలాగా తాను పైకి వస్తూ 10 మందిని పైకి తీసుకొస్తారు అనే ఈ ముఖ్యమైన అంశాలన్నింటినీ కూడా ఈ రాబర్ట్ కియోసాకి గారు ఈ పుస్తకంలో మనకి చెప్తారనమాట. చాలా బాగుంటుంది పుస్తకం, చదివి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్తున్నాను. అయితే ఏంటంటే ఈ రోజుల్లో డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్, ఆర్థిక స్వేచ్ఛ అనేది అందరికీ ఉండాలి. కాబట్టి డబ్బుని అనవసరంగా వేస్ట్ చేయకుండా దాన్ని ఒక ప్రణాళికాబద్ధతతో మనం కానీ ఉపయోగించినట్లయితే ఆ డబ్బు మన కోసం పనిచేస్తుంది.
సో ఇటువంటి ముఖ్యమైన అంశాలతో మనం ఈరోజు ఈ పుస్తకం గురించి తెలుసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ పద్మలత కొఠి. థ్యాంక్ యూ అండి.